ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 520 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక మంచి డూప్లెక్స్ విల్లా చూపించిపోతున్నాను. ఇది ఓన్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, రెగ్యులర్గా మనం నార్మల్గా డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకుంటాం కదా, ఆ టైప్లో అయితే కాదు. కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ క్వాలిటీగా ఉంటుంది. అన్నీ కూడా సొంతంగా కాబట్టి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసే మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇదంతా కూడాని. సో దీని ప్రైస్ ఎంత, అసలు ఎక్కడుంది, ప్లానింగ్ ఏ మోడల్లో వస్తుంది, లోపల ఇదంతా అలా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకండి, ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో అనేది. పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ హౌస్ అనేది మెయిన్ ఎవరికి నచ్చుతుందంటే, చుట్టూరు మొక్కలతో ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అట్లాంటి ఇల్లు కావాలని చెప్పి చూస్తుంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు బయటే అలా ఈవినింగ్ కూర్చోవడానికి బాగుంటుందని చిన్న అరుగు మాదిరిగా ప్లాన్ చేశారు వీళ్ళు బయట. వీళ్ళు ఓన్లీ కేవలం జస్ట్ విల్లా సేల్ చేయడమే కాదు, లోపల కొన్ని అయితే ఉన్నాయి. డైనింగ్ టేబుల్, సోఫా సెట్స్, ఏసీలు, టీవీలు ఇలా ఉన్నాయి కొన్ని అయితేని. అలా అన్నిటితో కలిపి సేల్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ పైన ఒక హోమ్ థియేటర్ రూమ్ కూడా ఉంటుంది దీనికి. అండ్ ప్లేస్ కూడా చాలా బాగా వదిలేరు వీళ్ళు. వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. లోపల వెలుతురు అనేది మనకి ఏదో చీకటిగా ఉండడం అట్లా అయితే లేదు, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. అండ్ స్టోన్ కూడా యూజ్ చేశారు వీళ్ళు ఫ్రంట్ ఎలివేషన్లోని. ఎలివేషన్ డిఫరెంట్ ఫ్రెండ్స్, ఇది మనకి ఒక అది కేరళ అటువైపు కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, ఆ టైప్ మోడల్లో ఉంటుంది ఇది. సో ఇదంతా కూడా బయట చూశారు కదా, అంతా సిట్అవుట్ ఆర్ పార్కింగ్ ఎట్లాగానో యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళైతే సిట్అవుట్ కిందే ప్లాన్ చేశారు. కార్ ఏదైనా ఉంటే కూడా మనం లోపల పార్కింగ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ ఆ పక్కన ప్లేస్ కనపడుతుంది చూస్తున్నారా, అదంతా కూడా గార్డెన్ ఏరియా. డిఫరెంట్గా రకరకాల చెట్లు అయితే పెంచారు వీళ్ళు ఇక్కడ. మీకు ఇక్కడ కొంచెం క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. టోటల్ ల్యాండ్ అంతా కూడా 520 గజాలు అయితే ఉంటుంది. అంటే 65 అంకణాల కింద అయితే చెప్పుకోవచ్చు. అందులో మనకి ఒక 200 గజాలు డూప్లెక్స్కి అయితే ఇచ్చారు వీళ్ళు. 200 గజాల్లో డూప్లెక్స్ అయితే ప్లాన్ చేశారు. అంటే 25 అంకణాల్లో డూప్లెక్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి, చిన్నది ఫౌంటైన్ మాదిరిగా తీసుకున్నారు. ఫిషెస్ ఇవన్నీ కూడా దీంట్లో పెంచుతున్నారు వీళ్ళు. అండ్ కుందేళ్ళు, కోళ్ళు ఇలా మొత్తం లైక్ ఫామ్ హౌస్ టైప్లో అయితే ఉంటుంది మొత్తం ఇదంతా కూడానే. అండ్ ఇది కాకుండా బయట మనకి చిన్నది సెక్యూరిటీకి ఒక రూము ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఇందులోనే. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది దీనికి ఇచ్చింది. సో లైట్స్ కానీ అరేంజ్మెంట్ అంతా కూడా ఒక ప్లానింగ్తో చేశారు ఇది మొత్తం అంతాని. పదండి లోపలికి వెళ్దాము. సో దీని లొకేషన్ ఎక్కడ ఏంటి అని కూడా ఇప్పుడే చెప్తున్నాను చూసుకోండి. ఇది వచ్చేసరికి నెల్లూరులో అయితే ఉంది. నర్కూర్కి వెళ్ళే రోడ్డు దారికి దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అంటే మనకి ఇక్కడ నుంచి మహా అయితే రైల్వే స్టేషన్ అనేది ఒక పావు గంట అయితే టైం పడుతుంది. బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఒక పావు గంట అయితే టైం పడుతుంది. ఇది ఒక లేఅవుట్లో అయితే ఉంది, అప్రోడ్ లేఅవుట్. దీనికి లోన్ కూడా వస్తుంది మీకు. సో మెయిన్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, స్కూల్స్కి దగ్గరలో ఉంటుంది. అండ్ అట్లాగే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళాలన్నా దగ్గరలో ఉంటుంది, హాస్పిటల్స్కి దగ్గరలోనే ఉంటుంది, అండ్ మార్కెట్లకి అండ్ బ్యాంకులకి ఇలా అన్నిటికీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. సో వెస్ట్ సైడ్ ఇచ్చిన మెయిన్ డోర్ తీసుకుని ఇలా లోపలికి వచ్చాము. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్తోనే తీసుకున్నారు వీళ్ళు. సో ఇది స్టార్టింగ్ హాల్. ఇది డోర్ తీయగానే ఎదురుగా టీవీ యూనిట్ కనపడుతుంది. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, యాక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్. టోటల్ మొత్తం అంతా కూడా యాక్రిలిక్కే యూజ్ చేశారు వీళ్ళు. నార్మల్ గ్లాసీ ఫినిషింగ్, లామినేట్ అట్లాంటిది ఏం కాదు, కంప్లీట్ యాక్రిలిక్ ఫినిషింగ్తో ఉంటుంది. స్టెప్స్ వచ్చేసాయి అక్కడ. అండ్ ఈ సోఫా సెట్స్ అయితే ఇచ్చేస్తున్నారు వీళ్ళు, రిక్లైనర్స్ ఇవి. ఇలా వచ్చాం మన లోపలికి రాగానే ఇక్కడ ఈ విధంగా సోఫా సెట్స్ ఇవన్నీ కనబడతాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే ఒక సింగిల్ బెడ్రూము, హాలు, కిచెన్ అయితే ఉంటాయి. బయట వాష్ ఏరియా ఇవన్నీ. పైన వచ్చేసరికి డబుల్ బెడ్రూము, హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉంటుంది. అండ్ విండోస్ కూడా గ్రాండ్ ఫ్రేమింగ్తో రావడం జరిగింది. యూజ్ చేసిన గ్రిల్స్ కూడా ఎస్ఎస్ అయితే ఇచ్చారు వీళ్ళు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూడండి, లావర్స్ అయితే యూజ్ చేశారు. ఇదంతా అక్రిలిక్ ఫినిషింగే మొత్తం అంతానే. అండ్ ఇవి లావర్స్ ఇవి. సో వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు పూర్తి వరకు చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. పూర్తి వరకు చూడండి వీడియో అనేది. అండ్ నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్కడైనా కొంచెం నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది దగ్గరుండి మొత్తం అంతా కూడా A to Z అన్నీ కూడా చూసుకుని మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు ఇది. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ కంప్లీట్ మొత్తం డోర్స్ అన్నీ కూడా.
సో ఇది ఇలా మొత్తం కన్స్ట్రక్షన్ చేసి 1.5 year అయితే అవుతుంది, సంవత్సరంన్నర అయితే అవుతుంది ఇది టోటల్గా ఇలా కన్స్ట్రక్షన్ చేసి. ఇలా జస్ట్ ముందుకు రాగానే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ మీరు చూస్తుంది. అండ్ ఈస్ట్ సైడ్ కూడా గుమ్మం ఇచ్చేసారు దీనికి. అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఫ్యాన్స్ కూడా ఇస్తారు వీళ్ళు, లైట్స్ ఇవన్నీ కూడా. మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని, గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. ఇది పూజా మందిర్ ఫ్రెండ్స్, ఇది తర్వాత చూపిస్తాను. అండ్ అదంతా క్రాకరీ, ఇది డైనింగ్ టేబుల్, ఇది కూడా ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ అయితే వచ్చేసింది. ఎంట్రన్స్లో 2 హ్యాంగింగ్ లైట్స్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ యూజ్ చేసిన గ్రానైట్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్, రెగ్యులర్గా చూస్తాం కదా ఆ టైప్లో లేదు. ఇది కొంచెం చూడడానికి బ్లూ కలర్ షేడ్లో అయితే ఉంది, డిఫరెంట్గా అయితే ఉంది ఇది. అండ్ టైల్స్ కంప్లీట్ వాల్ మొత్తం తీసుకున్నారు చూడండి. కిచెన్లో ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోయింది వాల్ టైల్స్ అనేవి. అండ్ విండో గ్రిల్స్ కూడా చాలా హెవీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. నార్మల్గా ఇచ్చిన గ్రిల్స్ వేరు, ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన గ్రిల్స్ వేరు విండో దగ్గర సేఫ్టీకి. అండ్ ఈ ప్లాట్ఫామ్ కూడా చూడండి. సో వర్క్ చాలా ఉంటుంది ఇలా చేయడానికి, ఓన్గా కాబట్టి వీళ్ళు దగ్గరుండి ఇలా మొత్తం కన్స్ట్రక్షన్ చేయించారు. ఇదంతా కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి. ఇదిగోండి జస్ట్ అలా స్లో క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఫినిషింగ్ కంప్లీట్ మొత్తం యాక్రిలిక్ ఫినిషింగ్ ఇది. ఇక్కడ వాల్ యూనిట్లో హైడ్రాలిక్ అయితే వచ్చాయి, సపోర్ట్గా ఉంటాయి డోర్స్ అనేవాలాగా హైడ్రాలిక్ ఇవ్వడం వల్ల. అండ్ అది విండో, అది వెంటిలేషన్ కూడా ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ ఒక చిమ్నీ కూడా వస్తుంది. సో ఇది చిమ్నీ, ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఒకసారి కొలతలు కూడా నేను రిపీట్ చేస్తున్నాను చూసుకోండి. ఇది టోటల్గా 93x50 ఫ్రెండ్స్, ఇది టోటల్ ల్యాండ్ అంతాని. అందులో 36x50 ఏంటంటే డూప్లెక్స్ అయితే తీసుకున్నారు. టోటల్గా 520 గజాలు అయితే వస్తుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే మీకు ఇంచుమించు 10.8 సెంట్స్ అయితే వస్తుంది. ఇది 10.8 సెంట్స్ అంటే తక్కువ కాదు, చాలా పెద్ద ల్యాండ్ ఇది. సో బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే కనుక స్టీల్ షీట్ అయితే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి డిజైన్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ వామ్ లైటింగ్ తోటి. ఈస్ట్ సైడ్ ఇదంతా కూడా ఓపెన్ ప్లేసే, ఇంచుమించు ఒక 4.5 అడుగుల పైన ఉంది ప్లేస్ అనేది ఇది. అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ తీసుకున్నారు. అండ్ సెక్యూరిటీకి సీసీ క్యామ్స్ ఇచ్చారు. ఇంటి చుట్టూరు కూడా మనకి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సీసీ క్యామ్స్ అయితే ఉంటాయి. ఇదిగోండి ఈ విధంగా సీసీ క్యామ్స్ ఉంటాయి బయట పార్కింగ్ ఏరియా దగ్గర, ఇక్కడ పైన అన్ని చోట్లని. సో సేఫ్టీ పరంగా కూడా బాగా చూసుకున్నారు మొత్తం అన్నీ కూడా. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సిలిండర్ అనేది బయట పెట్టుకోవడం కోసం ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసారు చూడండి, ఇది కూడా మీకు చూపిస్తాను. అన్నీ కూడా A to Z ప్రతిదీ కూడా చాలా దగ్గర ఉండి మొత్తం అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు వీళ్ళు. ప్రతిదీ కూడా చిన్న చిన్న విషయం కూడా మనం నార్మల్గా పెద్ద పట్టించుకోము, ఇక్కడ అలా కాదు, అన్నీ కూడా సేఫ్టీ పరంగా ముందుగానే ఆలోచించి చేశారు వీళ్ళు. కాంపౌండ్ వాళ్ళకి అయితే ఎక్కడ టచ్ అవ్వలేదు బాత్రూమ్ అనేది. అండ్ ఇదిగోండి ఇది బయట సిలిండర్ అయితే బయట వస్తుంది సేఫ్టీ కానీ. పదండి పైకి అయితే వెళ్దాము. వీలైనంత వరకు వీడియో అనేది ఫాస్ట్గానే చూపిస్తాను, ఎందుకంటే ఇది 2 part 1 part 2 చేసే అలాంటి విల్లా ఇది. కాకపోతే టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి ఒకే వీడియోలో మొత్తం కవర్ చేస్తున్నాను ఇదంతాని. నార్త్ సైడ్ అంతా కూడా గార్డెన్ ప్లేస్ ఇదంతా ఉంటుంది, చిన్నది వాచ్మెన్ రూమ్ మాదిరి. కానీ ఈస్ట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ తీసుకున్నారు. కింద డైనింగ్ ఏరియా, కిచెన్, ఒక హాలు, ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం బెడ్రూమ్ అయితే చూపిస్తాను మీకు, తర్వాత పైన చూపిస్తాను. పైన హోమ్ థియేటర్ రూమ్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ యూజ్ చేసిన పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు. అంటే లోపల బయట మొత్తం అన్నీ కూడా ఏషియన్ కంపెనీలోనే ప్రీమియం అయితే వాడడం జరిగింది మొత్తం అన్నీ. సో ఈ రూమ్ వచ్చేసరికి 16x12 సైజులు అయితే ఉంటుంది, చాలా పెద్దగా అయితే ఉంటుంది రూమ్ అనేది. అండ్ వార్డ్రోబ్ కూడా మనకి స్టోరేజ్ అనేది ఎక్కువ రావడం కోసం ఎటైతే మనకి లెంత్ వచ్చిందో అటువైపు తీసుకున్నారు వీళ్ళు. సౌత్ సైడ్ వాళ్ళకి తీసుకున్నారు చూడండి, చాలా పెద్ద వార్డ్రోబ్ వచ్చింది ఇక్కడ. అండ్ టోటల్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా అల్ట్రాటెక్ సిమెంట్తోనే యూజ్ చేసి మొత్తం ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వీళ్ళు. సో ఈ వార్డ్రోబ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక సైడ్ గ్లాస్ యూజ్ చేశారు, ఇంకొక సైడ్ యాక్రిలిక్ షీట్ అయితే వస్తుంది. గ్లాస్ మీద చూసారా ఫ్లవర్ ప్రింటెడ్ డిజైన్ అనేది ఎక్సలెంట్గా అయితే కనబడుతుంది ఇందులోనే. సో ఒకసారి మీకు స్లైడ్ అదే ఓపెన్ చేసి కూడా చేసి చూపిస్తాను, చూసుకోండి. అండ్ ప్రైస్ కూడా చెప్తాను ఎంత చెప్తున్నారు ఏంటి ఇది ఒకసారి చూసుకోండి. ఫినిషింగ్ అంతా కూడా గ్లాస్ ఉంటుంది ఇది మొత్తం అంతాని.
అండ్ లోపలన్నీ కూడా చూసుకున్నారు కదా, స్టోరేజ్ కూడా బాగా డెప్త్ అయితే ఉంటుంది. దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు పక్కనే. సో గుమ్మల్ గ్రానైట్, డోర్స్ వచ్చేసరికి మనకి వాటర్ ప్రూఫ్ తీసుకున్నారు, WPCవి. సో కంప్లీట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ వచ్చేసాయి ఇక్కడ. అండ్ యూజ్ చేసిన ఐటమ్స్ అంటే మనకి ఈ ప్లంబింగ్ ఐటమ్స్ ఉన్నాయి చూసారా, అన్నీ కూడా బ్రాండెడే. మన జాగ్వార్ కంపెనీవి, సిరా, ఇట్లాంటివన్నీ కూడా మంచి బ్రాండెడ్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ మిడ్ ల్యాండింగ్ కింద ప్లేస్ వేస్ట్ కాకుండా స్టోరేజ్ తీసుకున్నారు. సో ఈ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి నార్మల్గా అలా పెట్టేయకుండా చూడండి, మొత్తం స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో తీసుకున్నారు. అండ్ రైట్ సైడ్ గ్లాస్ రైలింగ్ తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా వాల్కి మొత్తం గ్రానైట్ వచ్చేసింది చూడండి. అండ్ ఇది కూడా డిఫరెంట్గా ఉంది, బ్లూ కలర్ షేడ్లోని. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు చూసారా, ఇలాగా ఈ ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం వల్ల కూడా మంచి లుక్గా కనపడుతుంది ఇది. సో చూస్తున్నారు కదా, 93x50 ఫ్రెండ్స్. ఇది 520 గజాలు వస్తుంది, అంటే 65 అంకణాలు వస్తుంది మొత్తం ల్యాండ్ అంతాని. సో ప్రైస్ అనేది ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక విత్ ఐటమ్స్ తోటి 1,75,00,000 చెప్తున్నారు, 1.75 CR చెప్తున్నారు. ఇది తగ్గిస్తారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను చెప్తున్న ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కూడా కాదు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా. ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను, ఒకసారి మీరు అన్నీ కూడా క్లియర్గా చూసుకొని మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ విజిట్కి వచ్చే ముందు ఒక రోజు ముందు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో పైకి వచ్చేసాము, ఇదంతా కూడా హాల్ ఇది. అండ్ ఇక్కడ చిన్నది స్టోరేజ్ తీసుకున్నారు, లైక్ వార్డ్రోబ్ లుక్లోని. అది హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది. అండ్ ఇలా మెట్లు ఎక్కాం కదా మనం, పైకి రాగానే ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. కింద చూసాం కదా మాస్టర్ బెడ్రూము, అట్లానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ప్లానింగ్ వేరేగా ఇచ్చారు. ఇది కూడా అక్రిలిక్ ఫినిషింగే, మొత్తం అంతా అక్రిలిక్ ఫినిషింగే. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది వీడియోలో మీకు జస్ట్ నార్మల్గా కనపడచ్చు, కానీ డైరెక్ట్గా వచ్చి చూస్తే కనుక తప్పకుండా మీకు ఇది నచ్చుతుంది విల్లా అనేది. అండ్ మన నెల్లూరు రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి కూడా పెద్ద దూరం కూడా ఏం కాదు, ఒక పావు గంటలో అయితే వెళ్ళిపోవచ్చు. నర్కూర్ రోడ్ ఫ్రెండ్స్. ఇది నర్కూర్కి వెళ్ళే రోడ్డుకి దగ్గరలో ఉంటుంది, ఒక లేఅవుట్లో ఉంటుంది ఇది. సో ఇది థియేటర్ రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ రిక్లైనర్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు. సో చూసుకున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మీకు అక్కడ ఒక డోర్ కూడా కనపడుతుంది, అది ఒక బెడ్రూమ్, అది చూపిస్తాను మీకు అది. సో ఇక్కడ టీవీ వచ్చేసింది. ఇదంతా కూడా మినీ హోమ్ థియేటర్ రూమ్ ఇది. సో ఇవన్నీ కూడా రిక్లైనర్స్ ఇవన్నీ వచ్చాయి. ఒక ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు, 4-5 మెంబర్స్ అయినా కూర్చోవచ్చు ఇక్కడ. అండ్ ఇలా కొంచెం లోపలికి వెళ్ళగానే, జస్ట్ ఈ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ. కింద ఒక బెడ్రూమ్ ఇచ్చారు కదా, పైన 2 బెడ్రూమ్లు అని చెప్పాను కదా మీకు, ఇది ఇంకొక బెడ్రూము. అండ్ ఈ బెడ్స్ కూడా కంప్లీట్ ఇలా మొత్తం మంచాలతో కలిపి ఇచ్చేస్తారు మనకి. అండ్ అదంతా వార్డ్రోబ్ అది. దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, చూపిస్తాను పదండి అది కూడా. సో వీలైనంత వరకు ఫాస్ట్గానే చూపిస్తున్నాను వీడియో అనేది, అంటే టైం ఎక్కువ కాకుండా, అంటే 2 పార్ట్స్ అయినా చేయొచ్చు ఇది వీడియో అనేది, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఒకే వీడియోలో అయితే చేస్తున్నాను. సో మీరు ఇప్పటివరకు చూస్తున్నారంటే తప్పకుండా మీకు ఈ విల్లా నచ్చే ఉంటుంది. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వీడియో అనేది కొంచెం మాకు సపోర్ట్గా ఉంటుంది, ఇలాంటివి ఇంకా మంచి పెట్టడానికి ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది. అండ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇది కామన్ టాయిలెట్, అటాచ్డ్ బాత్రూమ్ ఇది. పదండి బయటకి అయితే వెళ్దాము. ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది, అండ్ బాల్కనీ కూడా ఇచ్చారు దీనికి. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇట్లాంటి విల్లాస్ ఏదైనా వస్తే బాగుండని చెప్పేసి. వీళ్ళు టోటల్ మొత్తం స్విచ్లన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు. వైరింగ్ అంతా కూడా గోల్డ్ మెడల్ వైరింగ్ అయితే ఉంటుంది. అండ్ ప్లంబింగ్ పైప్స్ మొత్తం అన్నీ కూడా ఫినోలెక్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. టైల్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఫ్లోరింగ్ టైల్స్, ఇవి జాన్సన్ కంపెనీ టైల్స్ వీళ్ళు యూజ్ చేసింది. అండ్ ఈ రూమ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఇప్పటివరకు చూసుండరు ఈ టైప్లోని. కంప్లీట్ మొత్తం కింద ఫ్లోరింగ్, వాల్స్ కంప్లీట్ మొత్తం అంతా కూడా టైల్స్తోనే ఉంటుంది రూమ్ అనేది. సో అక్కడ టాప్లో స్టోరేజ్ అది. అండ్ ఇక్కడ చూడండి, గోడకి టైల్స్ ఉంటాయి, కింద ఫ్లోరింగ్కి టైల్స్ ఉంటాయి. మొత్తం అన్ని పక్కన టైల్స్ తీసుకున్నారు వీళ్ళు, ఫ్లోరింగ్ వాల్స్కి మొత్తం అంతాని.
అండ్ ఈ విండోస్ దగ్గర మనం చూసుకున్నట్లయితే కనుక కర్టెన్స్ ఇచ్చారు చూడండి. మనకి మొత్తం అన్ని కూడా ప్రీమియం కర్టెన్స్ అయితే యూస్ చేశారు వీళ్ళు ఇందులో కూడా. జస్ట్ నార్మల్ టైప్ అట్లా కాకుండా మంచి ప్రీమియం కర్టెన్స్ అయితే యూస్ చేశారు. సో విండోస్ కూడా యూపీవీసీ విండోస్ మనకి మంచి హెవీ గేజ్ ఉన్న యూస్ చేశారు. ఏదైతే విండో ఉంటుందో ఆ విండో పక్కనే మనం చూసుకున్నట్లయితే కనుక డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఈ గుమ్మం ఉంది చూసారా, బాత్రూమ్ గుమ్మం అనేది, దాని టాప్లో ఏసీస్ కూడా ఉంటాయి. నేను వీడియో తీసే టైంలో పెద్దగా కవర్ చేయలేదు కానీ ఏసీలు అయితే ఇదిగోండి 2 రూమ్స్లో కూడా ఏసీలు అయితే ఉంటాయి. ఏసీస్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్స్ మనకి ఇచ్చిన ప్రతి బాత్రూమ్ పెద్దగానే ఉంది. జస్ట్ హోమ్ థియేటర్ రూమ్ దగ్గర ఇచ్చిన బెడ్రూమ్ బాత్రూమ్ కొంచెం చిన్నగా ఉంది కానీ మిగిలినవన్నీ కూడా పెద్ద బాత్రూమ్లో ఇచ్చారు వీళ్ళు. అండ్ ఈ కమోడ్స్ కానీ టైల్స్ కానీ అండ్ అట్లా యూస్ చేస్తున్న ఈ ట్యాప్స్ వాష్ బేసిన్స్ అన్నీ కూడా సిరా కంపెనీవి, జాగ్వార్ కంపెనీవి ఇట్లాంటివి యూస్ చేశారు. ప్రీమియం కంపెనీ వాడడం జరిగింది. సో నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇది ఓన్ కన్స్ట్రక్షన్ హౌస్ ఫ్రెండ్స్. ఇది దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, సేల్స్ బిల్డింగ్ టైప్ అయితే కాదు. సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రైస్ కూడా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ కూడా ఏం కాదు, ఇది తగ్గిస్తామని కూడా అంటున్నారు. జస్ట్ ఒక 1.5 year అవుతుంది ఇది మొత్తం ఇలా కన్స్ట్రక్షన్ చేసి. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక వార్డ్రోబ్ అయితే వచ్చింది. సో ఈ డిజైన్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రింటెడ్ మోడల్లో అండ్ గ్లాస్ డోర్స్ ఇవి ఇక్కడ మనం చూస్తుంది. మంచి ప్రీమియం లుక్లో కనబడుతుంది చూడండి. డిజైన్ కూడా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యూస్ చేసినవి బల్లలు కూడా గ్రానైట్ ఫ్రెండ్స్. ఇవి నార్మల్ సిమెంట్ షెల్ఫ్స్ అయితే కాదు, గ్రానైట్ వచ్చింది. అండ్ లాకర్స్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి. ఇదిగోండి గ్రానైట్, ఇది క్లోజ్ చేసేద్దాము. ఒకసారి బాల్కనీకి చూపిస్తాను, తర్వాత పైనుంచి కూడా మీకు ఏరియా ఎట్లా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను ఇప్పుడు. సో నార్త్ వెస్ట్ కార్నర్లో పెద్ద బాల్కనీ అయితే తీసుకున్నారు చూడండి. ఈవినింగ్ అలా కూర్చుంటే చాలా బాగుంటుంది ప్లేస్ మొత్తం అంతా. అండ్ ఇక్కడే వీళ్ళు ఏంటంటే చిన్నది అరుగు మాదిరిగా ఇచ్చేసారు చూడండి, సిట్అవుట్ టైప్లోని. సేఫ్టీకి మొత్తం గ్లాస్ రైలింగ్ వచ్చేసింది. అండ్ లైట్స్ ఉంటాయి ఇక్కడ, సన్షేడ్కి మొత్తం అంతా కూడా లైట్స్ వచ్చేస్తాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్గా వచ్చి చూసుకోండి. ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు. బయట వచ్చిన రోడ్లు కూడా మనకి 33 feet రోడ్స్ అయితే వస్తున్నాయి. దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా స్వీట్ వాటర్ ఏరియా ఇది. అదంతా కూడా గార్డెన్ ప్లేస్ అది. ఇవన్నీ కూడా లైట్స్ ఇవన్నీ కూడా ఆన్ అవుతాయి. బాగుంటుంది. మీరు అలా బయట నుంచి చూస్తే కనుక ఎలివేషన్ లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ప్లేస్ కూడా బాగా వదిలేరు, వెంటిలేషన్ కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ రోడ్డుకు కూడా దగ్గరే ఇది. అండ్ ఇదన్నీ కూడా డిఫరెంట్ మొక్కలు అయితే ఉంటాయి ఇక్కడ. సో టాప్లోంచి వ్యూ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. పదండి పైకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో వీళ్ళు ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో స్టెప్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఆ స్టెప్స్ కూడా ఇచ్చిన స్టెప్స్ అనేవి కూడా 4 అడుగులు వెడల్పుతో తీసుకున్నారు చూడండి. ఇలా 4 అడుగులు వెడల్పుతో తీసుకోవడం వల్ల ఏంటంటే ఏ ఐటమ్ అయినా కూడా ఈజీగా బైక్ తీసుకెళ్ళచ్చు. పెద్దవాళ్ళు కూడా మెట్లు ఎక్కే టైంలో ఇబ్బందిగా అయితే ఏమీ లేవు మెట్లు అనేవి. అండ్ పైన ఒక వాటర్ ట్యాంక్ వచ్చింది. ఇదంతా కూడా మొక్కలు అయితే పెంచుతున్నారు వీళ్ళు. పైన కూడా చూడండి. సో విల్లా దగ్గరలోనే మనకి చాలా స్కూల్స్ అయితే ఉంటాయి అండ్ హాస్పిటల్స్ కూడా దగ్గరలోనే ఉంటుంది. అండ్ ఏదైనా టెంపుల్స్కి వెళ్ళాలన్నా కూడా దగ్గరే. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఒకటి. అండ్ కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి దగ్గరలోనే. అన్నిటికి కూడా పర్ఫెక్ట్గా దగ్గరలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది డెఫినెట్గా మంచి డూప్లెక్స్ విల్లా, గార్డెన్ ఏరియాతో కావాలి, మంచి స్పేషియస్గా ఉండాలి, ఓన్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉండాలి అనుకున్నట్లయితే మిస్ అవ్వకుండా తీసుకోండి ఇది. సో ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఇదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.